రేషన్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఇస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే 1,15,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషికి 6 కిలోల లెక్క కట్టి పూర్తి స్థాయిలో ఇస్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా జరగదు. మరి 1,00,00,000 కుటుంబాలకి రాష్ట్రంలో సన్న బియ్యం వేయడానికి దాదాపు 13,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతాము. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అందరికీ, పేదవాళ్ళకి, బడుగు బలైన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ ఈ రకంగా బియ్యం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రభుత్వం చేస్తాం. ఇది వాస్తవం. దీంతో పాటు ఈ కుటుంబాలన్నిటి దాదాపు ఈ 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ కుటుంబాలు. ఈ బీపీఎల్ కుటుంబాలందరికీ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాము. గ్రామాల్లో లెక్క తీస్తే 85%, 90% ప్రజలు 200 యూనిట్లు ఉచిత కరెంట్ వాడతాం. అంటే ఉచితంగా వాళ్ళకి కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు కట్టే బిల్లు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ శాఖ కడతాం. అట్లాగే ఈ 90 లక్షల కుటుంబాల ఇంట్లో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎవరెవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ 5 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం ఇల్లు ఇస్తాం. ఇంట్లో రేషన్ ఇచ్చాం. రేషన్ ఇచ్చిన తర్వాత వంట చేసుకోవడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. దాంతో పాటు ఆ ఇంట్లో ఎవరైనా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఇవాళ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ వర్గాల పిల్లలందరూ చదువుకోవడానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని 11,600 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం మొదలుపెట్టాం. దాదాపు 100 స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఈసారి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అంత ముందు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి ఈ పిల్లలు, ఈ కుటుంబాలకు సంబంధించిన 90 లక్షల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు అందరూ చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% టైట్ ఛార్జెస్ ఇచ్చాం. 200% కాస్మెటిక్ ఛార్జెస్. వాళ్ళు ఇంకా బయట వాళ్ళు చదువుకుంటే ఈ చదువుతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ పోతా ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రొఫెషనల్ కాలేజ్ లో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా చేస్తాం. ఆ ఇంట్లో పొరపాటు ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే వైద్యం చేర్పించుకోవడానికి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మనం పెంచాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 5 లక్షలు. ఆ ఇంట్లో ఎవరైనా శక్తి ఉండి నేను పని చేసుకుంటే నాకు పని దొరకట్లేదు అని గ్రామాల్లో ఎవరైనా అడిగితే వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఇచ్చి 100 రోజుల పని అని మనం గతంలో ఏదైనా చెప్పాము కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. ఈరోజు పెద్ద ఎత్తున 100 రోజుల పని కల్పిస్తాం. నేను పని చేసుకోలేకపోతున్నా, వృద్ధులై ఉన్నాను, వికలాంగుడుగా ఉన్నానని ఆ ఇంట్లో ఎవరంటే వాళ్ళకి వితంతు పెన్షన్, వికలాంగుడు పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అలాగే ఆ ఇంట్లో ఎవరైనా రైతు ఉండి నేను పంట పండించుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ మొదటి సంవత్సరమే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేవారు. అదే ఇళ్లలో ఉన్నటువంటి రైతులు నేను పంట పండించుకుంటాం, రుణమాఫీయే కాదు మాకు భరోసా కూడా కావాలి అంటే సంవత్సరానికి ఎకరానికి 12,000 లెక్క ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేటాయించారు. అదే ఇంట్లో ఎవరికైనా భూమి లేకుండా ఉంటే నాకు రైతు రుణమాఫీ రావట్లేదు, రైతు భరోసా రావట్లేదు, నాకు భూమి లేదంటే ఆ భూమి లేని నిరుపేద కుటుంబాలు 90 లక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రతి నెల ఇంటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 సంవత్సరానికి ఆ ఇంటికి వచ్చేది ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గిరిజన కుటుంబాలు ఉంటే ఆనాటి
ప్రభుత్వం రైట్ టు యాక్ట్ కింద భూములు ఇస్తే ఆ భూములు పండించుకోవడానికి కావలసిన కరెంటు వ్యవస్థ ఆ ఒక పథకాన్ని ఇందిరా సవర గిరి జల వికాసం తీసుకొని వచ్చి ఆదిలాబాద్ నుంచి అటు భద్రాచలం వరకు కృష్ణా నుంచి చివరికి ఆ నల్గొండ చివరి వరకు ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సవర గిరి జల వికాసం అని పెట్టి వాళ్ళకి సోలార్ పంపు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ ప్లస్ వాళ్ళు మొక్కలు వేసుకోవడానికి కావాల్సిన అవకాడో లాంటి పామాయిల్ లాంటి మొక్కలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేశారు. అదే ఇంట్లో విదేశాల మీద ఎవరైనా చదువుకుంటామంటే వాళ్ళకి కావాల్సిన విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అని కూడా పెట్టి చదివించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మీరు ఏ ఒక్క ఇల్లును కూడా వదిలిపెట్టకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వితంతువులకు ఇస్తున్నాం, వికలాంగులకు ఇస్తా ఉన్నాం, పిల్లలు చదువుకుంటుంటే ఫీజు రియంబర్స్మెంట్ కడతా ఉన్నాం. ఉద్యోగాలు చివరికి ఉద్యోగాలు పోవాలా ఇంట్లో అంటే మన ప్రభుత్వం రాగానే 56,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి మొట్టమొదటి సంవత్సరం 56,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రాకపోతే ఈ కోటి కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని పెట్టి నిరుద్యోగ యువకులకి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి కావాల్సిన కార్యక్రమం. ఎవరిని వదిలిపెట్టాం? ఎవరిని వదిలిపెట్టలేము. చివరికి మహిళలు జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారంటే వాళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కానీ ఆ డబ్బులు మేమే కడతామని ఇవ్వాలే. ఇందాక సూర్యాపేట సమావేశంలో కూడా చెప్పాం, 6,100 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం డబ్బులు అది కాదన్నట్టు మీరు మళ్ళీ మహిళలంతా ఎదగటానికి, ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు.